వెల్కమ్ టు జుక్కల్ టైమ్స్. నమస్కారం. నిన్న అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత 2 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల ముందు మేనిఫెస్టోలో ఏవైతే హామీలు పొందుపరచడం జరిగిందో 420 హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ 3వ బడ్జెట్. ఈ 3 బడ్జెట్లలో చూస్తే ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకున్నటువంటి దాఖలా లేదు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో. ఈ విధంగా అందరినీ బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, అదేవిధంగా మైనారిటీ సోదరులకు కూడా మోజం ఇమాంల జీతాలు పెంచుతామన్నారు, పెంచలేదు. అదేవిధంగా 3,000 కోట్ల బడ్జెట్ పెట్టి 2,000 కోట్లు కూడా గత బడ్జెట్లో ఖర్చు పెట్టడం లేదు. ఆ విధంగా మైనారిటీల ఓట్లు దండుకొని మైనారిటీలకు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందనే విషయాన్ని గమనించాల్సిందిగా నేను మైనారిటీ మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ విధంగా చూస్తే ఏ ఒక్కరికి కూడా న్యాయం చేయలేదు. రైతులకు మోసం చేసినారు. ఇప్పటి వరకు జరిగినటువంటి 6 సీజన్లకు 4 సీజన్లు మొత్తానికి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతు బంధునే ఎగరగొట్టింది. రైతు భరోసా మాట చూస్తే ఈరోజు రైతులకు ఎకరానికి 15,000 ఇస్తామన్నది ఈ బడ్జెట్లో కూడా ఒక్క నయా పైసా పెట్టలేదు. గతంలో అప్పులు చేసినారని చెప్తా ఉన్నారు. మేము 10 సంవత్సరాల్లో చేసిన అప్పు 2,80,000 కోట్లు మాత్రమే. మీరు ఈ 3 బడ్జెట్లలో 2.5 సంవత్సరాల్లో చేసినటువంటి అప్పు 3.5 లక్షల కోట్లు. 3.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి రైతులకు రైతు భరోసా ఇచ్చినారా, బోనస్ ఇచ్చినారా, రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేసినారా? కేసీఆర్ ఇదైతే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద మేము 1,00,000 రూపాయలు ఇవ్వడం జరిగిందో మీరు తులం బంగారం అదనంగా ఇస్తా అన్నారు, తులం బంగారం ఇచ్చినారా? రైతులకు ఏం మేలు చేసినారు? కరెంటు కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు ఈరోజు రైతులు. ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా అన్ని రంగాల్లో విఫలమయ్యి అదేవిధంగా అన్ని రంగాల ప్రజలకు మోసం చేస్తున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇక జుక్కల్ నియోజకవర్గానికి వస్తే ఈ ఎమ్మెల్యే తోట లేనిపోని మాటలు చెప్తా ఉంటాడు. ఈ నియోజకవర్గానికి ఈ బడ్జెట్లో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక్క గ్రామానికైనా రోడ్డు వేయడానికి, బీటీ రోడ్ వేయడానికి నిధులు కేటాయించేసినావా? అదేవిధంగా ఈ నియోజకవర్గంలో మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ పెడతామన్నారు, ఒక్క స్కూల్ అయినా పెట్టినారా? ఈ విధంగా ఈ నియోజకవర్గానికి వచ్చినటువంటి ఎమ్మెల్యే ఏ ఒక్క నిధులు కూడా సాధించలేదు. పైగా నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము 476 కోట్లతో మేము మొదలు పెడితే దాన్ని ఈరోజు పండబెట్టినటువంటి ఈ ఎమ్మెల్యే ఈ బడ్జెట్లో ఒక్క నయా పైసా నాగమడుగు ప్రాజెక్టుకు పెట్టలేదు. మొన్న గెలవగానే ఒక బస్సు వేసుకొని లేండి ప్రాజెక్ట్ చూసి వస్తా అని పోయి చూసి వచ్చినారు. లేండికి మేము చేస్తామన్నారు. ఈ బడ్జెట్లో ఎంత కేటాయింపులు చేసినారు లేండి ప్రాజెక్టుకు? ఈ జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు, మద్నూర్ మండల ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అదేవిధంగా ఏ ఒక్క రూపాయి కూడా అదనంగా ఈ ఎమ్మెల్యే సాధించినటువంటి దాఖలా లేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా అన్ని వర్గాలను మోసం చేసినటువంటి ఈ బడ్జెట్ తప్పకుండా ఈరోజు రేపు అన్ని వర్గాల, ఇటు బీసీలు, ఇటు ఎస్సీలు, అటు ఎస్టీలు, అటు మైనారిటీలు, రైతులు, మహిళలు అందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎండగట్టే విధంగా మా కార్యాచరణ ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ అన్ని రంగాల్లో
విఫలమైనటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఎలక్షన్లలో ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలని ఈ బడ్జెట్ ద్వారా తప్పకుండా రాబోయే సంవత్సర కాలం పాటు ఏ వర్గానికి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందో ఆ వర్గాన్ని సమాయత్తం చేసి ఇక్కట్ట చేసి అన్ని విధాలుగా పోరాటం చేసి మీరిచ్చినటువంటి మాట నిలబెట్టుకునే విధంగా మీ మీద ఒత్తిడి తీసుకొస్తామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తూ ఇకనైనా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఎందుకంటే ఈ బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా నువ్వు జుక్కల్ నియోజకవర్గం కోసం సాధించలేదు కాబట్టి నువ్వు మాట్లాడే హక్కు లేదు. ఇక్కడైనా కూడా ఏదైనా మేము శాంక్షన్ చేసినటువంటి పనులు మాత్రమే కొనసాగుతున్నాయి. అవి కూడా ఏ ఒక్క పని కూడా మేము అధికారంలో ఉన్నప్పుడు శాంక్షన్ చేసినటువంటి ఏ ఒక్క పని కూడా నువ్వు ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఈ బడ్జెట్ 3 బడ్జెట్లలో పూర్తి చేయలేదనే విషయాన్ని నీకు తెలియజేస్తా ఉన్నాను. మద్నూరులో సెంట్రల్ లైటింగ్ పని కంప్లీట్ చేయలేదు, బిచ్కుందాలో సెంట్రల్ లైటింగ్ పని కంప్లీట్ చేయలేదు, జుక్కల్లో చేయలేదు, పెదకొడపగల్లో చేయలేదు, పిట్లంలో చేయలేదు, నిజాం సాగర్లో చేయలేదు. అదేవిధంగా మేము అన్ని బీటీ రోడ్లు లేనటువంటి గ్రామాలకు బీటీ రోడ్లు శాంక్షన్ చేస్తే ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క గ్రామానికి కూడా బీటీ రోడ్డు పూర్తి చేసినటువంటి దాఖలా లేదు. అదేవిధంగా మేము 2015లో వేసినటువంటి బీటీ రోడ్లు గుంతలు పడి చెడిపోయి ఉన్నాయి. కనీసం ఈ సంవత్సరంలో ఈ బడ్జెట్లో వాటి రినివల్ కోసమైనా మీరు నిధులు కేటాయింపజేస్తారేమో అని అనుకున్నాం, కానీ మొండి చేయి చూపెట్టినారు. కాబట్టి ఈ ఎమ్మెల్యే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ 3 బడ్జెట్లలో 2.5 సంవత్సరాల పాటు అన్ని రంగాల్లో విఫలమైందనే విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా జుక్కల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. మీరు చూస్తున్నారు జుక్కల్ టైమ్స్. మీ మనోహర్, మద్నూర్.